అమరావతిలో ఒక మాట, అస్థిల్లో ఒక మాట. పార్లమెంటు సమావేశాలు అవగానే పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేపిస్తాను, ప్రత్యేక హోదా మీద అని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తాడు. ఇవాళ దేశం రాష్ట్రం ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ వేదికగా అస్థిల్లో ఒక ఊసరవల్లిని చూశారు. ఈ మధ్య పిల్లలు కానీ ప్రజలందరూ కూడా టీవీల్లో చూశారు. ఊసరవల్లికి ఎర్ర పెన్ను పెడితే ఎరుపు రంగు వచ్చింది, గ్రీన్ పెన్ను పెడితే గ్రీన్ కలర్ వచ్చింది. ఊసరవల్లి ఏంటో అర్థమైపోయింది. ఇవాళ పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేపిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అదే పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. చాలా శుభాషితాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎన్డీఏకి బీజేపీకి ఓట్లున్నాయి. ఓట్లున్నప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకి పోటీ చేయాలా? పోటీ చేస్తే గెలుస్తారా? గెలవనప్పుడు పోటీ ఎందుకు? చాలా కరెక్ట్గా చెప్పావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రత్యేక హోదా, భూసేకరణ తప్ప ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించావు. 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేము కలిసి పోటీ చేసాం. ఢిల్లీలో ఇక్కడ అమరావతిలో 2 మంత్రులు మా వాళ్ళు అక్కడ ఉన్నారు, 2 మంత్రులు బీజేపీ వాళ్ళు మాతో ఉన్నారు. సో మా విధానాలన్నింటిలో కూడా, మా ప్రభుత్వ విధానాలన్నింటికి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మా మీద ఆరోపణలు చేస్తావు? ఏ నైతిక అర్హత ఉందో నీకు? చాలా క్లియర్ కట్గా ఒకటే మాట మాట్లాడాడు. ప్రత్యేక హోదా తప్ప ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాడు. వెనక నుంచి ఒక పార్లమెంటు సభ్యుడు అందించాడు భూసేకరణ కూడా కలిపాడు. ఈ 2 అంశాలు తప్ప అన్ని అంశాలకి సంపూర్ణ మద్దతును ప్రకటించావు. ఇంకా నువ్వు మా మీద ఆరోపణలు చేసే నైతిక అర్హత ఎక్కడ నీకుంది? అగ్రిగోల్డ్ గురించి మాట్లాడతావు, నీ బంధువుల గురించి చెప్పుకున్నావా? చాలా స్పష్టంగా అగ్రిగోల్డ్ అసెంబ్లీలో మేము మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన వ్యక్తివి నువ్వు. ఇరిగేషన్లో జలయజ్ఞం ధనయజ్ఞం చేసిన చరిత్ర మీ కుటుంబాంది. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక అర్హత లేదు నీకు. ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో డంపింగ్ యార్డ్ పేరు మీద పోలవరం ప్రాజెక్టు పనులు ఆపడానికి కేసు లేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 2 సంవత్సరాలు అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డం పడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రాజధాని గురించి, అమరావతి గురించి మాట్లాడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆహాహా, ఏం సుభాషితాలు జగన్మోహన్ రెడ్డి గారు. మాసిన గడ్డంతో గుంటూరులో మిర్చి ధర్నా. నేను ఆ రోజు చెప్పాను, ఇది మిర్చి ధర్నా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలు ఆ రోజు చెప్పాను. ఈరోజు తెల్ల చొక్కా వేసుకొని తెల్ల జెండా పట్టుకొని 5,000 రూపాయలు మిర్చి రేట్ ఇవ్వటం అనేది హర్షణీయం అంట. రాష్ట్రంలో మిర్చి రైతులు నివ్వెరపోతూ ఉన్నారు. 8,000 రూపాయలు ప్రకటించిన మేము 1,500 రూపాయలు ఏదైతే రైతు కింటాకి 20 క్వింటాలు తగ్గకుండా 30,000 రూపాయలు రైతుకి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం
ఒక నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలంటే ఢిల్లీ వెళ్ళి అరసనీయం జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులకి ముఖం ఏ విధంగా చూపిస్తాడని నేను అడుగుతా ఉన్నా. రైతుల గురించి, ధరల గురించి, మద్దతు ధరల గురించి, రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు తెలియాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ మేము కలిసి పోటీ చేస్తే మమ్మల్ని మతతత్వ పార్టీలని ఊరు ఓడ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టి మాకు ఓటేయొద్దని చెప్పాడు. పేద అమాయకులైన కొన్ని వర్గాల ఓట్లు దండుకోవడానికి ఆ రోజు మమ్మల్ని మతతత్వ పార్టీలు ముద్రేసి ఓట్లు దండుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ వర్గాల ప్రజలకి ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెబుతావు? ఏ నైతిక అర్హత ఉందని నువ్వు మాట్లాడతావు? రేపు మడమ తిప్పన వంశమా? పులివెందుల బిడ్డ? ఇంత దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో చూడబోరు. మొన్నే చెప్పా నేను మీటింగ్లో, కరెక్ట్గా 4 రోజుల క్రితం. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని నేను చెప్పాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజం చేశాడు. మాకు ఇక్కడ 2 ఉద్యోగాలు. ఇతను చేసిన అవినీతి 11 సిబిఐ కేసులు, దాంట్లో 4 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, మొన్నే పెన్నా ప్రతాప్ సిమెంట్ కేసులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసులో కూడా స్పష్టంగా ఆధారాలు దొరికి ఆ వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఊసలు కనపడతా ఉన్నాయి. ఎవరు వెళ్ళారండి? జగన్మోహన్ రెడ్డి గారు, ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారండి బయటకు వచ్చి? సుభాషితాలు 5,000 రూపాయలు మిర్చి ధర అర్హనీయం, మా మీద కేసు పెట్టాలి. రాజా ఆఫ్ కరప్షన్ బుక్లో స్పష్టంగా కేసులన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఛార్జ్షీట్లు పెట్టి స్పష్టంగా 2014 ఎన్నికల్లో పోటీ చేశాం, కలిసి పోటీ చేశాం. మా మంత్రులు అక్కడ ఇక్కడ ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాం, చక్కగా పనిచేస్తున్నాం. ఇవాళ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. అన్నిటికీ సపోర్ట్, సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 2 అని చెప్పాడు. ఒకటేమో ప్రత్యేక హోదా అన్నాడు, రెండోది పక్కన ఆయన అందిస్తే భూసేకరణ. ఈ 2 తప్ప సంపూర్ణ మద్దతు మేము చేసే పనుల మీద, మేము చేసే కార్యక్రమాల మీద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి మేము ప్రయాణం చేస్తున్నాం. ఏదైతే విధానాలు ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రంలో, ఆ విధానాల మీద కలిసి పోటీ చేస్తున్నాం. ఇవాళ అతనే సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 2 ఇవాళ ప్రత్యేక హోదాలో కూడా మేము చాలా స్పష్టంగా దానికి ఏదైతే మనకి రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము పనులు చేయించుకుంటున్నాం. ఇంకా చేయాల్సిన పనులుంటే చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి అని ఛాలెంజ్ చేసి అసెంబ్లీలో అడిగాం, సమాధానం లేదు. ఇంకా ఏం మిస్ అయినాయో చెప్పు, అవి కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పని చేపిస్తామన్నాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. కాబట్టి దీన్ని బట్టి రేపు ఎజెండా కూడా ఫిక్స్ అయింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పోస్ట్ ఒకటే ఖాళీ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిన తెల్ల జెండా సంపూర్ణంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, వాళ్ళ ఎమ్మెల్యేలకు అర్థమైంది, వాళ్ళ నాయకులకు అర్థమైంది. ప్రెస్ మీట్ పెట్టిన గంట తిరగకుండా నాయకులు ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఊసరవల్లి రాజకీయాలు మరి
మడమ తిప్పని రాజకీయాలని మాట్లాడేవాడు గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో మడమ తిప్పని రాజకీయాలు చేస్తానన్నాడు. ఇవాళ ఏం తిప్పావు జగన్మోహన్ రెడ్డి? మడం తిప్పావా, మెడ తిప్పావా? ఏం తిప్పావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే ఎగురుకుంటూ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మా ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తి మా విధానాలు మా కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించావంటే రేపటి నుంచి నీ ప్రెస్ మీట్లు, నీ ధర్నాలు, నీ డ్రామాలు, నీ దీక్షలు అన్నీ కట్టిపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు వచ్చినా కలవటం వాళ్ళ బాధ్యత. వచ్చి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తానంటే ఎవరైనా సరే అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇస్తారు. దాని గురించి ఇది కాదు. ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష హోదా నీకు ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నం తిన్నాడో ఏం తిన్నాడో తెలీదు, అమెరికాకి చల్లగా ఉంటుందని వెళ్ళాడంట. ఎంత నీచంగా మాట్లాడాడంటే అతనికి ఎంత ఇంగిత జ్ఞానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఏసీ కావాలంటే ఇక్కడ రూముల్లో లేదా, మన భవనాల్లో లేవా? ఏసీ కోసం అమెరికా వెళ్తారా? అంటే న్యూజిలాండ్ అందుకే వెళ్తున్నావా? నువ్వు వెళ్ళు, దాని గురించి మేము మాట్లాడట్లేదు. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు గర్వపడతా, ప్రతి ఒక్క తెలుగువాడు ఖండాంతరాల్లో ఉన్నవాళ్ళు, దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్క తెలుగువాడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 9 ఏళ్ళు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాడు, ఐటీ పరిశ్రమల్లో అభివృద్ధికి మరి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు, పరిశ్రమలన్నీ కూడా మరి ప్రోత్సహించమని వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి తెలిసి పెద్ద ఎత్తున పరిశ్రమల వాళ్ళంతా కూడా వచ్చి ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే వివిధ పరిశ్రమలకు సంబంధించిన హోదాలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా వచ్చి కలిసి చంద్రబాబు నాయుడు గారిని అభినందించి మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవడానికి ముందుకు వస్తూ ఉంటే, అక్కడేమో ఈమెయిల్స్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రసంగాల దగ్గరికి, సమావేశాల దగ్గరికి పోలీసులను పంపించిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి. ఇంకా అంతకన్నా దిగజారిపోయి ఇవాళ అమెరికా చల్లగా ఉందని మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళాడని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది నీచ రాజకీయాలు, దౌర్భాగ్య రాజకీయాలు, మరి చేతకాని మాటలు. ఇవన్నీ కూడా ఓరవలేని మాటలు, చేతకాని మాటలు. ఇంత అసమర్థుడు, ఇంత తెలివితక్కువాడు, ఇంత మరి అమాయకంగా మాట్లాడుతున్న బాధాకరంగా ఉంది, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకనే బాధ్యత గల మంత్రిగా ఇవన్నీ రాష్ట్ర ప్రజల ముందు తెలియజేస్తున్నాను.